ముఖ్యంగా ఆయన మరి సింగపూర్లో పర్యటిస్తారు. ఆయనతో పాటు మంత్రుల బృందం కూడా పర్యటిస్తుంది. పోతే పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడమే ఆయన ప్రధానమైనటువంటి అజెండాగా కనపడుతుంది. బాబు సింగపూర్ టూర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం తీసుకురానుంది? అమరావతి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యాన్ని పునరుద్ధరిస్తారా? ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, పెట్టుబడుల వేట. ఈ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం తిరుత్తూరు వేణుగోపాల్ జనసేన పార్టీ నుంచి మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా విజయకరణ్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కారుమంచి రమేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సింగళూరు వెంకటేష్ గారు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ అడ్వకేట్, వారు కూడా మనతోటి మరి వచ్చేపట్లో జూమ్లో జాయిన్ అవుతారు. అయితే ముందుగా విజయకరణ్ గారితో మాట్లాడడం తెలుగుదేశం పార్టీ నుంచి. విజయకరణ్ గారు నమస్తే అండి. సార్ గుడ్ ఈవినింగ్ అండి. యా వెరీ గుడ్ ఈవినింగ్ విజయకరణ్ గారు. సో మొత్తానికి ముఖ్యమంత్రి గారి సింగపూర్ పర్యటన సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం తీసుకురానుంది? సార్ ఇప్పుడు ముందుగా మీకు ప్యానల్ సభ్యులు, ప్రేక్షకులు అందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పటంలో పట్టాలనేటువంటి ఒక గొప్ప సంకల్పాన్ని 2014 సంవత్సరంలో ప్రజలు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొని శరవేగంగా అమరావతిని అభివృద్ధి చేపించే క్రమంలో ఉండగా ప్రజలు మోసపోయి భస్మాసుర హస్తాన్ని ఎవరి నెత్తిన వాళ్ళే పెట్టుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి ఆ 5 సంవత్సరాలు 19 నుంచి 24 వరకు రాష్ట్రాన్ని ఒక 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేటువంటి ప్రయత్నం చేసిన తప్పుని తెలుసుకొని ప్రజలు లేదు చంద్రబాబు నాయుడు గారు అయితే మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి జరిగింది, అంతేకాదు యువతకి ఉపాధి కానీ అంటే అనేక రంగాలలో కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించడంలో విఫలమైనటువంటి ఆ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి ఈ రోజున ఆయన చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడారండి గతంలో. ఆ వయసులో ఈ రోజున ఆ వయసు గురించి మాట్లాడి అంటే ఎంత చండాలంగా అవన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేయలేనటువంటి మాటలు నాని కానీ ఇక అందరూ జగన్మోహన్ రెడ్డి గారి దాకా అందరూ వీళ్ళ వికృత చేష్టలు ఎంత దాకా పోయినాయి అంటే సిద్ధం సభలు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో, లోకేష్ గారి ఫోటో పెట్టి బాగా కిక్ బాక్సింగ్ కొట్టించారు. అంటే అటువంటి అన్హెల్దీ సిచ్యువేషన్ నుంచి ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి ఏ విధంగా చేయాలి, యువతకి ఉపాధి ఎలా కల్పించాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో ఎలా నిలబెట్టాలి అనేటువంటి దానిపైన అహర్నిశలు కృషి చేసినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా ఒక గేమ్ చేంజర్ గా ఉండబోతా ఉంది. సింగపూర్ యొక్క కన్స్ట్రక్షన్ కానీ సింగపూర్ చరిత్ర కానీ అందరికీ తెలిసిందే. ఏమీ లేని దగ్గర నుంచి ఇవాళ ప్రపంచంలో సింగపూర్ అనేటువంటిది ఏ రేంజ్కి ఎదిగిందో అని కూడా మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు వారి సహకారం తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్కి అమరావతిని రాజధానిగా పెట్టుకొని ఇవాళ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఇంకా ముందుకు తీసుకెళ్ళినటువంటి ఉద్దేశంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటన జరగబోతా ఉంది. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి అనేకమైనటువంటి పెట్టుబడులతో పాటు అమరావతికి సంబంధించిన అభివృద్ధిలో భాగస్వామ్యంతో పాటు అనేకమైనటువంటి విషయాల మీద చర్చలు జరుగుతాయి, అగ్రిమెంట్లు జరుగుతాయి. అన్ని కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అజెండాగా ఆయన పర్యటన మొత్తం కూడా సాగబోతా ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారండి. ఇవాళ గతంలో కేవలం తిట్టుకోటాలు, కొట్టుకోటాలు లాంటి విచిత్రమైన పరిస్థితులు కాకుండా ఈ రోజున అభివృద్ధి, సంక్షేమం లాంటి అన్ని కార్యక్రమాలు సర్వతోముఖ అభివృద్ధిగా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా గేమ్ చేంజర్ గా అవబోతా ఉంది. చాలా యువత అయితే మాత్రం మరి ముఖ్యంగా యువత చాలా సంతోషంగా ఉన్నారండి. ఖచ్చితంగా మాకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు, అభివృద్ధి జరిగిద్ది అనేటువంటి దాంట్లో ఖచ్చితంగా మీరు చూసారు. వచ్చినాక ఏ విధమైనటువంటి డెవలప్మెంట్స్ ఉంటాయో చంద్రబాబు నాయుడు గారి పర్యటన సక్సెస్ అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నానండి. రైట్. వైఎస్ఆర్సీపీ నుంచి కారుమంచి రమేష్ గారు ఉన్నారు. రమేష్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి రమేష్ గారు. నమస్తే అండి బ్రహ్మనాయుడు గారు. సో సింగపూర్ పర్యటన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తెస్తారా? సో మొత్తానికి సినిమాకి రివ్యూ చేయటం కంప్లీట్ అయిందా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి? ఎందుకంటే కూటమి నేతలు కామెంట్ చేస్తూ ఉన్నారు. బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే 99 టీవీ ప్రేక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు సినిమాలకు రివ్యూలు ఇవ్వాల్సినంత కర్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఏంటంటే ఏదో విజయకిరణ్ అన్న పర్లేదులేండి, విజయకిరణ్ అన్న పర్లేదు మాట్లాడదు. ఇప్పుడు ఎవరు ఏం చేస్తున్నారో ప్రజలు చూస్తున్నారు, మేము చెప్పక్కర్లా.
సినిమా రివ్యూలు ఇప్పుడు అదే సినిమాల గురించి మాట్లాడొద్దు, సినిమా మేము సినిమాలో ఉన్న మాటల్ని బయట ఎక్కడ మాట్లాడితే కేసులు పెట్టిన ప్రభుత్వం మీది. అది అందరూ కూడా ప్రజలు చూశారు. ఈరోజు సినిమాల్లో ఉన్న డైలాగుల్ని మాట్లాడితే మీరు కేసులు పెట్టారు. కానీ స్టేజ్లో ఎక్కి అదే పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఈ రోజున ఏం చెప్తారు, మీరు ఏమి బాధపడొద్దు, వాళ్ళందరూ బాధ పెడుతుంది నన్ను కదా, మీరు బాధపడొద్దు, మీరు బాధపడి మీరు ఇది చేస్తే మీరు వెళ్ళి దాడులు చేయండి. మళ్ళీ ఓ పక్కన వాళ్ళని ఏదో ఓదారుస్తున్నట్టు నటిస్తూ మరే పక్క వాళ్ళని రెచ్చగొట్టే మాటలు మాట్లాడేది మీ పార్ట్నర్ అయిన పవన్ కళ్యాణ్ గారు తప్ప ఎప్పుడూ ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి మాటలు మాట్లాడలేదు. ఇది ఒక్కసారి మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. బ్రహ్మనాయుడు గారు కానీ, టీడీపీ జనసేన ప్రతినిధులు కానీ. అలాగే మనం సింగపూర్ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు పేద మధ్యతరగతి ప్రజలను గాలికి వదిలేసి ఈ రోజున ఆయన ఎంతసేపు కూడా ఆయన ఏదో ఈ 4-5 సంవత్సరాల్లో అమరావతిని ఏమైనా సరే ఏదో ఒకటి చేసేయాలి, చెయ్యకపోతే రేపు పొద్దున్న మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం అనేది ఖాయం, ఆయనకు అర్థమైపోయింది గెలవడం అనేది ఖాయం, దీన్ని మళ్ళీ ఏమైనా ఇబ్బంది పెడతారేమో అనే ఏకైక ఉద్దేశంతో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అడుగులు ముందుకు పడుతున్నాయి. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి సింగపూర్ ప్రభుత్వం గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా 1995 నుంచి 2004 వరకు ఆయన 9 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాగే 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాలు, అంటే టోటల్గా 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి సింగపూర్ ఆ దేశం నుంచి ఈ రోజు వరకు ₹1 పెట్టుబడి అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో కానీ ₹1 పెట్టుబడి పెట్టించిన దాఖలాలు లేవనేది సుస్పష్టంగా మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం బ్రహ్మనాయుడు గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన వ్యక్తిగత వ్యాపారాల కోసం అందరూ కూడా ఇప్పుడు మీరు అడుగుతున్నారు, మీరు రివ్యూలు అయిపోయినాయి అని అడుగుతున్నారు. అదే సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారికి సింగపూర్ లో హోటల్స్ ఉన్నాయి, వివిధ రకాల వ్యాపారాలు ఉన్నాయి అని చెప్పి రకరకాల ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో మనందరం గతంలో చూసాం, ఇప్పుడు కూడా చూస్తున్న పరిస్థితి. అంటే ఎవరు వైసీపీ పెట్టింది? మేము వైసీపీ, మరి రివ్యూలు పెట్టింది కూడా వైసీపీ వాళ్ళ. సార్ మీ పార్టీ చెందిన అంబటి రాంబాబు గారు రివ్యూ చెప్తున్నారు, మీ పార్టీ చెందిన ఎమ్మెల్యేలు ఆయన తాటిపల్లి చంద్రశేఖర్ గారు ఆ 11 మందిలో ఒక ఎమ్మెల్యే ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆయన చెప్తున్నాడు రివ్యూ, అందరూ రివ్యూలు చెప్పేస్తున్నారు. మీరు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న మాటల మీద వాళ్ళు విషయాన్ని చెప్పడం జరిగింది తప్ప వాళ్ళు స్వయంగా ఏ విషయమో చెప్పలేదు. అది గుర్తించండి బ్రహ్మనాయుడు గారు. మీరు ఎంతసేపు కూడా మా వైపు నుంచి వచ్చే మాటలు మాత్రమే మీరు మాట్లాడతారు తప్ప సార్ ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా మిమ్మల్ని ప్రతిపక్ష పార్టీగా మేము ఖచ్చితంగా గుర్తిస్తున్నాము. దాన్ని మీరు తప్పది కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా వైసీపీకి లేకపోయినప్పటికీ కూడా ప్రధాన ప్రతిపక్ష పాత్రగా వైఎస్ఆర్సీపీని మేము గుర్తిస్తున్నాము. కాకపోతే మీరు ప్రజల సమస్యల మీద కాదు, ప్రజల సమస్యల మీద మాట్లాడాల్సినటువంటి ప్రతిపక్ష పార్టీ సినిమా రివ్యూలు ఇచ్చుకుంటా పోతుంటే అది నష్టమేమి లేదు. మీరు గుర్తించకపోయినా నష్టమే లేదు. ప్రజలు గుర్తిస్తారు సార్. ప్రజలే గుర్తించలేదు. ప్రజలు గుర్తిస్తే హోదా ఇచ్చేవాళ్ళు కదా, ఓట్లేసేవాళ్ళు. ప్రజలు హోదా ఎందుకు రాలేదు అనేది కూటమి కట్టబట్టి ఈ రోజున ఆ పార్టీలు అధికారంలోకి వచ్చాయి అనేది ప్రజలందరికీ తెలుసు. ఈ రోజున కూటమి కట్టకపోతే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటో, పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. విడిగా పోటీ చేసినప్పుడు 2019లో 6% ఓటింగ్ తోటి 1 సీటు గెలిచిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కూటమి కట్టి అదే 7-8% ఓటింగ్ తెచ్చుకున్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి అనేది మీరందరూ కూడా ముందు గుర్తుంచుకోవాల్సిన విషయం. బ్రహ్మనాయుడు గారు నిజంగా దమ్ముంటే పవన్ కళ్యాణ్ గారిని 2029 సంవత్సరంలో ఒంటరిగా పోటీ చేసి 25 సీట్లు అదే ఇదే 21 సీట్లు తెచ్చుకోమనండి, ఇదే 21 సీట్లు తెచ్చుకోమనండి. పరిస్థితులు ఆయనకి లేవు. మీరు పని చేయండి సార్, కారుమంచి రమేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి నెంబరు, ఆయన ఓఎస్డి నెంబరు, పిఏ నెంబరు కనుక్కోండి. ఒకవేళ మీరు చెప్పండి, ఆయన ఫోన్ చేసి మీరు చెప్పండి సార్, చెప్పండి. మీరు ఎవరు చెప్తారు? మమ్మల్ని చెప్పంటారా ఒంటరిగా పోటీ చేయమని? మమ్మల్ని చెప్పంటారా సార్? మీరు ఒంటరిగా పోటీ మెసేజ్ పెడతానంటున్నానుగా, నేను మీకు మెసేజ్ పెడతాను సార్. బ్రహ్మనాయుడు గారు కాంగ్రెస్ పార్టీ గెలవదు అని ఒప్పేసుకున్నారు రమేష్ గారు. విజయ్ కిరణ్ గారు, నేను మాట్లాడుతున్నారు అన్నగా వదిలేశాను. పద్దాక నువ్వు మాత్రం మధ్యలో రాకు, మళ్ళీ మధ్యలో వస్తే నేను మాట్లాడాల్సిన
పరిస్థితి వస్తుంది. వదిలేండి బ్రహ్మనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన వ్యక్తిగత వ్యవహారాల కోసం సింగపూర్ వెళ్తున్నారు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరి అభిప్రాయం. ఎందుకంటే గతంలో కూడా 2015లో ఆయన ఫ్రెండ్ ఈశ్వరన్ గారు ఈ రోజున ఏ పరిస్థితిలో ఉన్నారో అరెస్ట్ అయి జైళ్లలో ఉన్న పరిస్థితిని కూడా మనం అందరం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి ఫ్రెండ్ అరెస్ట్ అయి జైల్లో ఉన్నారండి. ఆయన అసలు అమరావతి స్టార్ట్ అవ్వకుండానే ఆ అమరావతి శంకుస్థాపనకి ఈశ్వరన్ గారిని పిలిచి ఈయన యొక్క ప్రేమను, ఈశ్వరన్ గారి మీద ఉన్న ప్రేమను చంద్రబాబు నాయుడు గారు చూపించుకోవడం జరిగింది. ఆ తర్వాత 2017లో మీకు తెలుసో తెలీదో ఎసెండాస్ అండ్ సెమ్కార్ప్ అని చెప్పి ఆ రెండు సింగపూర్ ప్రభుత్వ రంగ సంస్థలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మే 2, 2017వ తేదీన అగ్రిమెంట్ ఎంఓయూ చేసుకోవడం జరిగింది. ఎంఓయూ చేసుకున్న తర్వాత నిజంగా ఎంఓయూ ఎంత దారుణమైన ఎంఓయూ తెలుసా బ్రహ్మనాయుడు గారు మీకు? ఆ కంపెనీలు రెండూ కలిపి 304 కోట్ల రూపాయలు అమరావతి కోర్ ఏరియాలో 1691 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తే అది స్టార్ట్అప్ ఏరియా కింద వాళ్ళు డెవలప్ చేసి, అంటే ఏంటి, మళ్ళీ అక్కడ మౌలిక సదుపాయాలు అవన్నీ 5200 కోట్ల రూపాయలు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టాలంటండి. ఆ 5200 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెడితే 304 కోట్ల రూపాయలు ఈ రెండు కంపెనీలు పెట్టుబడి పెట్టి అక్కడ స్టార్ట్అప్ ఏరియాను డెవలప్ చేసి ఆ భూములను అమ్ముకుంటాయంట. మెజారిటీ ఆఫ్ వాటా 52% ఈ రెండు కంపెనీలకు చెందుతుందంట. ఏపీకి మాత్రం 48% వాటా వస్తుందంటండి. ఎంత దారుణమైన అగ్రిమెంట్ అండి ఇది. 5000 కోట్ల రూపాయల పెట్టుబడులు మౌలిక సదుపాయాలు మనం కల్పించడం ఏంటి, 304 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టే కంపెనీలకు చంద్రబాబు నాయుడు గారు 52% ఇష్టం ఏంటండి? ఇది మోసం కాదా? ఇది దోపిడీ కాదా? ఇది దోచుకోవడం. సింగపూర్ కంపెనీలకు ఈయన సొంతంగా వాళ్ళతో ఉన్న స్నేహంలో ఆ కంపెనీలకు దోచిపెడతాం కదా. ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే సింగపూర్ కంపెనీలతోటి అమరావతి స్టార్టప్ ఏరియాలో దోచుకునే ప్రయత్నం చేశారు. ఆయన పాపం ఆయన కాలం బాగోక ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. ఆ అగ్రిమెంట్ రద్దు చేసుకోవడం జరిగింది. ఈ రోజున మళ్ళీ అదే అగ్రిమెంట్, అదే ఎంఓయూని ఆయన మళ్ళీ రెన్యువల్ చేసుకోవడానికి, మళ్ళీ తిరిగి చేసుకుంటానికి వెళ్తున్నారేమో అనేది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అనుమానం. ఖచ్చితంగా రేపొద్దున అదే ఎసెండాస్ తోటి, సెమ్కార్ప్ తోటి ఈయన గనక మళ్ళీ అగ్రిమెంట్ చేసుకుంటే ఖచ్చితంగా ఈయన దోపిడీకి మళ్ళీ తెరలేపినట్టే. ఇదే విషయాన్ని భవిష్యత్తులో ఖచ్చితంగా మళ్ళీ ప్రజలందరి దగ్గరికి తీసుకెళ్ళడం, ఈ దోపిడీని ప్రజల ముందు పెడతాం బ్రహ్మనాయుడు గారు. ఓకే, సో మొత్తానికి ముఖ్యమంత్రి గారు పెట్టుబడులు చేస్తారని నమ్మకం మీకు లేదైతే? ఖచ్చితంగా తెచ్చుంటే 14 సంవత్సరాల్లో ఇదే ఈశ్వరన్ గారిని జైల్లో పడేసేవాళ్ళు కదండి చంద్రబాబు నాయుడు గారు. ఈయన ఆయనతోటి చేసుకున్న లాలూచి వ్యవహారాల్లో పాపం అక్కడ ఆయన చేసిన లాలూచి వ్యవహారాలతోటి ఆయన జైలుకి వెళ్ళిపోయిన పరిస్థితి చూసాం. 14 సంవత్సరాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, ఇటు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కానీ, అటు 9 సంవత్సరాలు, ఇటు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ₹1 పెట్టుబడి కూడా సింగపూర్ నుంచి తేలేదు అనేది ప్రత్యక్షంగా మీరు ఎక్కడైనా సరే ₹1 పెట్టుబడి వచ్చిందని మీరు నిరూపించండి. మీరు ఏం చేయమంటే నేను చేస్తాను. ఖచ్చితంగా ₹1 పెట్టుబడి కూడా సింగపూర్ నుంచి ఇక్కడికి రాలేదు. ఇప్పుడు కూడా ఎటువంటి పెట్టుబడులు ఆయన తేలేడు. కేవలం ఆయన యొక్క వ్యాపార వ్యవహారాల కోసం ఇటువంటి దోపిడీలు సాగించే ఉద్దేశంతో ఆయన సింగపూర్ వెళ్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత ఎన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చారో దాని మీద మళ్ళీ మీరు ఒకసారి చర్చ పెడితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారా? ఖచ్చితంగా కోరుకుంటాం. ఎందుకు కోరుకోమండి, కానీ ఆయన తేడు కదా. ఓకే, ఎవరైనా సరే అధికారంలో ఉన్నప్పుడు పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి రావాలి, ఉద్యోగాల కల్పన జరగాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా కోరుకుంటుంది. కానీ అంతర్లీనంగా అందులో చంద్రబాబు నాయుడు గారి యొక్క అంతర్గత వ్యవహారాలు ముడిపడి ఉన్నాయనే దాని మీదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది తప్ప ఎప్పుడో కూడా ఆయన తెచ్చే పెట్టుబడులకి, ఆయన కల్పించే ఉద్యోగాల కల్పనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదనే విషయాన్ని మీరు గుర్తించాలి బ్రహ్మనాయుడు గారు. ఓకే, రైట్. 1 by 1 మాట్లాడదాం. మనతో జనసేన పార్టీ నుంచి తిరుత్తు వేణుగోపాల్ గారు ఉన్నారు. వేణుగోపాల్ గారు నమస్తే అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. సో అమరావతిలో మళ్ళీ సింగపూర్ తరహా నిర్మాణాలు జరుగుతాయి. ఎందుకంటే ఒకప్పుడు సింగపూర్ తరహా అమరావతిని రాజధాని చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 2014లో కలలుగన్నారు.
14 నుంచి 19 వరకు మరి చాలా కష్టపడుతున్నారు. కాకపోతే ఆశించిన స్థాయిలో నిర్మాణాలు ఏమీ జరగలేదు. కొన్ని నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఒక వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఇటుక కూడా అమరావతిలో పేల్చిన పరిస్థితి లేదనేది ఇప్పటికీ వినపడుతున్న బలమైన వాదన. అయితే మరి ఇక్కడ ప్రభుత్వం వచ్చి సంవత్సరం 3 నెలలు గడిచిపోతుంది. సో మరి ఇప్పటికైనా సరే మరి కూటమి ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం మద్దతు కూడా ఉంది కాబట్టి మరి అమరావతి తరహా రాజధాని నిర్మాణానికి మరి ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఈ పర్యటన దాదాపు ఆయన 4 నుంచి 5 రోజులు పర్యటించనున్నారు అధికారికంగా కొంతమంది మంత్రుల బృందంతో. సో ఆయన పెట్టుబడులు తీసుకొస్తారనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారా మీరు? బ్రహ్మనాయుడు గారు మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి అదేవిధంగా విశేషులకి 99 టీవీ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. బ్రహ్మనాయుడు గారు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మంత్రుల సమావేశంలో స్పష్టంగా చెప్పడం జరిగింది, ఏదైతే సింగపూర్ మన అమరావతి రాజధానికి మాస్టర్ ప్లాన్ ఉచితంగా ఇవ్వడము, అదేవిధంగా అమరావతి అభివృద్ధి కోసం సింగపూర్ తన వంతు సహాయం చేయడము, అదే విధంగా ఏదైతే ఆ సింగపూర్ ప్రభుత్వాన్ని ఏ విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా అరెస్ట్ చేసి వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో స్పష్టంగా నిన్న మంత్రుల సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అదొక ప్రభుత్వం. చెబుతూ ఉన్నాను, చెప్పావు కదా, మళ్ళీ చెప్తూ ఉండు. మళ్ళీ ప్రభుత్వాన్ని అరెస్ట్ చేశారంటున్నారు మీరు. ప్రభుత్వాన్ని ఎవరు అరెస్ట్ చేయలేరని చెప్తున్నాను నేను. అదొక దేశం, అక్కడ ఒక ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వాన్ని అరెస్ట్ చేసేటంత స్థాయి ఎదుటోళ్ళకు ఉండదు. అది సింగపూర్ ప్రభుత్వం పైన కానీ అక్కడ మంత్రుల పైన కానీ ఏ విధంగా మనం దుష్ప్రచారం చేశాము, ఏ విధంగా తప్పుడు సమాచారం ఇచ్చాము అన్ని తెలుసు. మీరు ఆ రోజు ఏ విధంగా చెప్పి 2019లో ఎన్నికలకు గెలవడం జరిగింది, మళ్ళీ 24లో దాన్ని రాష్ట్ర ప్రజలు నమ్మలేదు కాబట్టి మనకు 11 సీట్లు ఇచ్చారు. మనం కొంచెం ఓపికగా ఉంటే చెప్తాం, పూర్తి తర్వాత మీరు చెప్పదలుచుకుని మీరు చెప్పండి. మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తే మేము చెప్పాలనుకుని చెప్పలేకపోతాం. సార్ బ్రహ్మనాయుడు గారు, ఈరోజు ఏదైతే సింగపూర్ ప్రభుత్వంతో మళ్ళీ అక్కడ నుండి సత్సంబంధాలు కొనసాగించాలని ఈరోజు సీఎం గారు అదేవిధంగా లోకేష్ గారు టీజీ భరత్ గారు అందరూ కలిసి ఇప్పుడు ఏ విధంగా వాళ్ళకి అన్యాయం జరిగిందో దాన్ని వాళ్ళు మళ్ళీ వాళ్ళకి చెప్తూ మళ్ళీ ఆ ప్రభుత్వంతో సింగపూర్ తో మనం సత్సంబంధాలు ముందుకు పోవాలంటే వాళ్ళ రిలేషన్ పెంచుకోవాలని చెప్పి పోవడము ఫస్ట్ ముఖ్యం. ఆ తర్వాత పెట్టుబడుల గురించి మాట్లాడడం జరుగుతుంది. ఏదైతే పెట్టుబడులు ఆకర్షణగా చంద్రబాబు నాయుడు ఫస్ట్ పర్యటన, అదేవిధంగా సింగపూర్ ఏదైతే ఈజీ డూయింగ్ బిజినెస్ లో ఈరోజు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతా ఉంది వాళ్ళకి వివరించడము, అదే విధంగా ఆ ప్రవాసాంధ్రులతో ఒక డయాస్పర్ మీటింగ్, తెలుగు డయాస్పర్ మీటింగ్ ఒకటి, అదేవిధంగా P4 కార్యక్రమాలు ఏదైతే P4 దత్తత, P4 గురించి తెలిసిందే కదా అది. అదే నవంబర్ లో విశాఖ పెట్టుబడులు రాబోతుంటే సింగపూర్ ప్రభుత్వ ఎక్కడ పెట్టుబడిని ఆకర్షించేదానికి వాళ్ళు ఇన్వైట్ చేయడము, అదేవిధంగా డిజిటల్ ఎకనామిక్ ఫిన్టెక్ పై నిర్వహించే బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశము, ఇలా అదే విధంగా ఆ దేశంలో వివిధ ఏదైతే డెవలప్మెంట్ ఉన్నదో దాన్నంతా ఒకసారి చంద్రబాబు నాయుడు గారు పర్యటన చేయడము, వీటన్నిటి ఆ రోజు పర్యటనగా ఇచ్చారు. సరే వీళ్ళు చెప్తున్నారు లోకేష్ గారు పెట్టుబడులు 99 పైసలకి TCS కి ఇచ్చేశారు, లేదా క్యాన్మిస్టన్ కి 99 పైసలకి భూములు ఇచ్చారని చెప్పి మాట్లాడతారు. ఇస్తే భూములు ఆ విధంగా చెప్తారు. దానికి లోకేష్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ నాయకులకు కానీ స్పష్టమైన సమాధానం చెప్పాడు. ఏదైతే ఒకప్పుడు టాటా మోటార్స్ వెస్ట్ బెంగాల్లో తుపాయి పెట్టేదానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారంటే ఏ విధంగా యుద్ధం లాగా ప్రవర్తించి ఆ పోలీసుల చేత కాల్పుల్లో చనిపోతే ఆ రోజు గుజరాత్ లో ఉన్న ప్రైమ్ మినిస్టర్, గుజరాత్ లో ఉన్న సీఎం మోడీ గారు ఒక టాటా మోటార్స్ అధినేతకి రతన్ టాటా గారికి ఒక మెసేజ్ తో మాకు పెట్టుబడి పెట్టండి, మేము 1 రూపాయి కూడా మీ దగ్గర తీసుకోకుండా మేము ఏదైతే మీకు అన్ని సదుపాయాలు ఇస్తామని చెప్తే ఈ రోజు ఆ టాటా మోటార్స్ కంపెనీ గుజరాత్ రాష్ట్ర రూపురేఖలు మార్చేశాయి. దాన్ని నేను ఆదర్శంగా తీసుకొని ఈ రోజు 99 పైసలకి ఈ కంపెనీలకి భూమి కేటాయిస్తామని చెప్పారు. అంటే ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నాయి ఈ రోజు లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ కి. రాష్ట్రం అభివృద్ధి కావాలి. ఈ రోజు మనం ఏదైతే పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు, అదేవిధంగా ఆర్థికంగా మనం పటిష్టంగా పడటము, ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోతే
భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు ఎక్కువ వస్తే ఖచ్చితంగా గుజరాత్ లాగా డెవలప్ అవుతాదని ఒక కాన్ఫిడెన్స్ తో ఈ రోజు వీళ్ళు ముందుకు పోతుంటే కాదే ఈ కాదు రోజు ఇప్పుడు వైసీపీ ఏముంటుంది, ఆయన ఏదో సొంత వ్యాపారాలు సొంత లావాదేవీలు చేసుకోవడానికి వెళ్తున్నారు కానీ ఇప్పటి వరకు సింగపూర్లో చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్ తెచ్చిన పెట్టుబడులు అసలు ఏమీ లేవు. అదేవిధంగా ఆయనకి ఏదో సింగపూర్లో పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయని వ్యాపార సామ్రాజ్యాలు సృష్టించుకున్నాడని చెప్పేసి మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కొంతమంది అయితే ప్రచారం చేస్తున్న మాట వాస్తవం. ఇది ఇప్పుడు కాదు, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి కూడా ఆయన సింగపూర్లో హోటల్స్ ఉన్నాయనేటువంటి ఒక ప్రచారాన్ని మరి పెద్ద ఎత్తున సాగిస్తారు. ఇప్పటి వరకు ఒక ఫోటో కూడా బయటికి రాలా, పలానా హోటల్ చంద్రబాబు గారిది, పలానా హోటల్ సంబంధించని కంపెనీలో లేదా ఆస్తులు ఇంకొకటి ఏదైనా ఉంటే అక్రమంగా ఉంటే ఖచ్చితంగా ఈ రోజు మనం కేసులు వేసి దాన్ని ఏదైతే నిగుదలచ్చు. 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా ఎన్నో కేసులు పెట్టారు, ఎన్నో చేశారు. అవన్నీ పక్కన పెట్టేయండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అభివృద్ధి పైన కాన్సన్ట్రేషన్ చేసి ఈ రోజు రాష్ట్రం వెనకబడిపోయింది. అమరావతి అనే రాజధానిని మనం ఏదైతే 2014 నుంచి 2019 వరకు అభివృద్ధి దిశలో తీసుకెళ్తుంటే దాన్ని అదే అభివృద్ధి దిశలో తీసుకోబోతున్న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వెనకడిగేసి 2 రాజధానులు 3 రాజధానులు అని చెప్పేసి ఉండే రాజధానిని నీరుగార్చేసి ఈ రోజు మళ్ళీ అమరావతిని ఏదో ఒక ఆరోపణలు చేసి సింగపూర్ పోయేది అమరావతి అభివృద్ధి కోసం కాదు, సింగపూర్ పోయేది ఆయన సొంత స్వలాభం అని చెప్పడం అది రాజకీయంగా విమర్శలకి తప్ప ఇంక దేనికి పనికిరాదు. అది రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అవన్నీ నమ్మే 2019లో 151 సీట్లతో 40-51% ఓట్లతో వేస్తే రాష్ట్రం ఏం చేశారో అధోగతి పాలన చేశారో, ఏ విధంగా రాష్ట్రం అన్యాయం అయిపోయిందో రాష్ట్ర ప్రజలు చూసి అదే రాష్ట్ర ప్రజలు ఈరోజు 11 సీట్లు ఇచ్చారు. దాన్ని కూడా మనం చూడాలి. ఆ రోజు మనం ఏదైతే ఆరోపణ చేస్తే 151 సీట్లు ఇచ్చారో మన ఆరోపణ నమ్మలేదు కాబట్టి ఈరోజు 11 సీట్లు ఇచ్చారు. ఇంకా అదే ఆరోపణతో మనం రాజకీయం చేయాలి, అదే మహిళ పైన విమర్శించుకుంటూ అదే మహిళ పైన దాడులు చేసుకుంటూ అదే ఏదైతే గూండాలకి గంజాయి వ్యాపారస్తులకి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళని పరామర్శిస్తూ మన కార్ల కింద వాళ్ళ తలకాయ ఏదైతే సామాన్య కార్యకర్త తలకాయలు పెట్టి నలిగిపిస్తా ఉంటే ఇవన్నీ ముందుకు పోదు. ఇంకన్నా మారాలి. మనం చేసిన తప్పిదాలు ఏంది అధికారంలో ఉండి ఆ తప్పిదాలు మళ్ళీ ప్రతిపక్షంలో చేస్తే ఇంకా 11 సీట్ల పరిస్థితి కూడా ఏమవుతుంది అని కొంచెం ఆలోచన చేయకుండా మళ్ళీ అదే దశలో అదే విమర్శలు అదే అమరావతిని అదే రాజధాని నీరుగార్చే ప్రయత్నము, ఏదో ఆయన స్వలాభం కోసం పోతున్నాడు, ఆయన దీనికోసం పోతున్నాడు అంటే స్వలాభం కోసం అంటే సింగపూర్ బాగుండి ఈయన భవన్లో పెట్టుబడి పెట్టాలంటే ఈయన ఆ పెట్టుబడులు ఉంటే ఎవరినైనా పంపించవచ్చు. అవును, ఆయన బంధువులు పంపించవచ్చు, చాలా మంది ఉన్నారు ఆయన బంధువులు, ఆయన పంపించవచ్చు. పంపించడానికి ఈయన సంతకాలు చేయడానికి తేడా ఉండదు ఏంటండి? అంటే అప్పుడు కాదు, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళారు కాదు సార్, లెక్కలు చూసుకోవడానికి సొంతంగా ఆయనే చూసుకుంటాడు పాపం, వేరే వాళ్ళు ఎవరు చూసుకోరు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళారు కదా, ఆయన సొంత వ్యాపారాలు డెవలప్ చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళారో ఎవరికి ఈ రోజుకి తెలియదు. ఎన్నికలు అయిపోగానే చెబుతూ చంద్రబాబు నాయుడు ఫ్లైట్ ఎక్కి ఆ రోజు టూర్ చేయాల్సిన అవసరం లేదు. ఆయనకి రాష్ట్రంలో లోతుల్లో ఏదైతే సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు క్లియర్ చేయాలంటే ఖచ్చితంగా ఈ రోజు ఇంకోటి కూడా చెప్తున్నారు నేను కేబినెట్ లో, ఏదైతే వెలుగుపడిన ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడానికి వస్తే వాళ్ళకి స్పెషల్ గా ఈ రోజు మేము పర్మిషన్స్ ఇస్తాము, ఈ రోజు వాళ్ళకి రాయితీలు ఇస్తామని చెప్పి ఈ రోజు చెప్తున్నారు. మళ్ళీ మీరు లిక్కర్ల గురించే మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తా ఉన్నారంటే మీరెవరిని విమర్శిస్తున్నారు? అవును, మీరు కూడా చంద్రబాబు నాయుడు కదా విమర్శిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు పేరు తలవకుండా మీరు ఒక్క రోజు కూడా రాజకీయం చేయరు కదండి. రోడ్డు బడ్జెట్ లో ఉంటే అలాంటి రోడ్డు బడ్జెట్ లో కూడా రాష్ట్రాన్ని పడి లేసే ఏదో ఒకటి అభివృద్ధి దిశలో తీసుకొస్తుంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళకుండా మాట్లాడదాం. దయచేసి ఆయన వ్యక్తిగత విమర్శలు వద్దు, రాష్ట్ర అభివృద్ధిని కోరుకోండి. అందరూ ఒక ముఖ్యమంత్రి గారు మంత్రుల బృందంతో అవును వద్దు నేను కూడా వ్యక్తిగత విమర్శలు వద్దండి, ఎవరు చేయలేదు, వద్దు దయచేసి ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. మనతో అడ్వకేట్ అనలిస్ట్ సింగులర్ వెంకటేష్ గారు ఉన్నారు. నమస్తే అండి వెంకటేష్ గారు. నమస్కారం బ్రహ్మనాయుడు గారు. అయిపోయిందా సార్, రివ్యూలు ఇచ్చారా? అయిపోయింది సార్. ఓకే, సినిమాలు చూడకుండా రివ్యూలు ఇస్తున్నారంట అనలిస్టులు కూడా ఈ మధ్య. అంటే సినిమాల మీద రివ్యూలు ఇవ్వటం మన పని కాదు కదా సార్. ఉన్న పరిస్థితి ఏంటనేది సమాజానికి చూపించడం మాత్రమే మన పని, అంతవరకే తప్ప సినిమాల మీద రివ్యూలు ఇచ్చే స్టేజ్, ఆ ఏజ్, ఆ ఫ్యాక్టర్స్ అన్ని దాటిపోయి కూర్చోం. ఓకే రైట్. ఇకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సింగపూర్ పర్యటనని ఏ విధంగా చూస్తారు మీరు వెంకటేష్ గారు? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకి అలాగే 99 ప్రేక్షకులకి మీకు కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి.
తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గారు కిరణ్ గారు చెప్పినట్లు అమరావతి పర్యటన ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి బాటలు వేస్తుందని చెప్పినట్లయితే ఖచ్చితంగా దీన్ని ఆంధ్రప్రదేశ్ పౌరులుగా అందరూ కూడా ఆహ్వానిస్తాం. అయితే ఈ పర్యటన యొక్క మూలాలు లేకపోతే ఈ పర్యటన యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటనేది ఇప్పటి వరకు కూడా తేటతెల్లం కానిటువంటి ఒక పరిస్థితి. ఎందుకనంటే గతంలో అమరావతి నిర్మాణం అనేటువంటి ఒక కాన్సెప్ట్ని మనం తీసుకున్నప్పుడు ఆ రోజు మంత్రులుగా ఉన్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయిన తర్వాత అదే దేశాల్లో నిందితులుగా ముద్దాయిలుగా శిక్షలు పడినటువంటి వ్యక్తులు, మంత్రుల స్థాయిలో ఉన్నటువంటి వారు. అమరావతి గ్రాండ్ ఓపెనింగ్కి వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మినిస్టర్ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి అనుంగు మిత్రులు అని చెప్పేసి అని అప్పుడు ప్రచారం జరిగింది. ఇప్పటికి కూడా గూగుల్లో కొడితే చంద్రబాబు నాయుడు గారి ఫ్రెండ్ అనే వస్తుంది. అవునా? ఖచ్చితంగా మీరు చేసి చూడండి. నేను కూడా ఇప్పుడే అదే ఇందాక అదే డేటా తీస్తున్నాను సార్. అదే డేటా చూడండి. ఎందుకంటే అమరావతి అనేది వైఎస్ఆర్సీపీ 2019లో అనేక ఆరోపణలు చేసింది కాబట్టి ఆ 19 ముందు ఆరోపణలు చేసింది. ఆ తర్వాత అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారని చెప్పేసి జనసేన పార్టీ నాయకులు అంటారు. 2024 అక్టోబర్ సింగపూర్ మినిస్ట్రీకి సంబంధించిన ఆ దేశానికి సంబంధించినటువంటి కోర్టులు $3 లక్షల గిఫ్ట్లు పొందాడు ఈ సోకాల్డ్ ఈశ్వరన్ గారు అని చెప్పేసి అతన్ని సంవత్సరం కారాగారంలో పెట్టినటువంటి పరిస్థితి. రేపు అక్టోబర్కి బయటకు వచ్చేస్తారు, బాధపడకండి. బాధపడుతున్నారు మన జనసేన పార్టీకి సంబంధించిన ఆయన అన్నారు కదా, ఆయన అనవసరంగా ఏదో బ్లేమ్ చేశారు, అక్కడ ఏమీ లేదు అంటే భారతదేశంలో చట్టాలు కోర్టులు ఉన్నట్లు లేదు, కొంచెం కఠినంగా ఉన్నాయి. ఇప్పుడు అట్లా కాదు వెంకటేష్ గారు, ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు, ఒక్క నిమిషం వెంకటేష్ గారు, వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్ దయచేసి. వెంకటేష్ గారు, అంటే అక్కడ చట్టాలు నిజంగా మీరు చెప్పినట్టు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ లాగా లిక్కర్ లో మరి మద్యంలో ఇసుకలో వేల కోట్లు దోచేస్తే ఈజీగా బెయిల్ మీద బయటకు వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి ఆల్రెడీ లిక్కర్ స్కామ్ లో బెయిల్ మీద ఉన్న వాళ్ళు వచ్చి మళ్ళీ కొత్త ప్రభుత్వం మీద లిక్కర్ స్కామ్ కాబట్టి ఆ సబ్జెక్ట్ తర్వాత మాట్లాడుకుందాం. ముందు సింగపూర్ గురించి మాట్లాడుకుందాం. ఈ సింగపూర్ కన్సార్షియం సింగపూర్ ప్రభుత్వానికి సంబంధించింది కదా, దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సింగపూర్ కన్సార్షియం సింగపూర్ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. అక్కడ ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఎంటిటీ. కాకపోతే భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీలు వేరే దేశానికి వెళ్ళి అక్కడ వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఆ ప్రభుత్వం కాస్త గ్యారంటీ ఇస్తుంది, భారత ప్రభుత్వం కూడా. అలాగే సింగపూర్ ప్రభుత్వం నుంచి ఆ రోజు మారన్ గారు వచ్చి ఆ సింగపూర్ కన్సార్షియం అమరావతికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ మీద ఆయన కూడా సంతకం చేసినటువంటి ఒక పరిస్థితి, ఆ తర్వాత జైలుకు పోయినటువంటి పరిస్థితి. అయితే ఈ అమరావతికి సింగపూర్కి అవినాభావ సంబంధం ఏంటంటే 1690 ఎకరాలు. బ్రహ్మనాయుడు గారు వినాలి మీరు, 1690 ఎకరాలు అమరావతి కోర్ క్యాపిటల్లో సుమారుగా 6.84 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాని సింగపూర్ కన్సార్షియంకి ఈ ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి ఉచితంగా? ఎందుకనంటే మనకి ప్లాన్ వేసుకోవడం రాదు. ఎప్పుడో మనం అనుకుంటా ఉంటాం, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు పలానా డ్యాము కట్టారు, లేదా పలానా వంతిని కట్టారు అని. అప్పుడున్న ఇంజనీరింగ్ కెపాసిటీ కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ కానివ్వండి, ఆర్కిటెక్చర్ కెపాసిటీ కానీ ఈరోజు మన భారతదేశంలో నైపుణ్యానికి చాలా కొదవ ఉంది. కాబట్టి సింగపూర్ నుంచి మనం వాళ్ళని తెచ్చుకుని జనాలందరి దగ్గర నుంచి మనం ఈ P4 పద్ధతిలోనో లేకపోతే PPP పద్ధతిలోనో తీసుకున్నటువంటి పొలాన్నంతా కూడా వాళ్ళకి సుమారుగా 1680 ఎకరాలు నది ఒడ్డున 40 స్క్వేర్ మీటర్స్ హైట్ లో సముద్ర మట్టానికి పెంచి ఇవ్వడం అనే కాన్సెప్ట్ ని మనం ఒప్పుకున్నాం. తర్వాత ఈ యొక్క లావాదేవీలకు సంబంధించి దీనిలో అనేక అక్రమాలు జరిగినాయి అని చెప్పేసి అని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దీని వైపు వెనక్కి అడుగు వేసినటువంటి ఒక పరిస్థితి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీ అందరికీ చెప్పేది, లేదా మా అందరికీ చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మీ తలరాతలు మారిపోతే సింగపూర్ కన్సార్షియం ఇక్కడికి వస్తే. చూసారా పచ్చటి ఆ వాతావరణం, ఆ బిల్డింగులు చూసారా వెంకటేష్ గారు? మీరు కూడా రాజధాని ప్రాంతమే కదా, చూడండి ఆ రోడ్లు, ఆ కన్స్ట్రక్షన్స్, ఆ బిల్డింగ్స్. మేము కూడా చెప్పేది ఏంటంటే బుద్ధున్నవాడు ఎవడో 3 పంటలు పండే భూమిని
3 పంటలు పండే భూమిని కాంక్రీట్ జంగిల్ చేయరు అని చెప్పేసి 10 సంవత్సరాల నుంచి చెబుతున్నాం. ఎవరికి చెవులు పట్టదు. రెండోది ఒక్క నిమిషం అండి. రెండోది ఈ భారతదేశంలో ఉండబోయే ఒక నిమిషం అండి, బాబు, వేణుగోపాల్ మీరు గారు. మాట్లాడేటప్పుడు మేము ఉండబోయే మాట్లాడలేదు నేను చెప్పేది నువ్వు నా కాదు. బాధ అర్థం చేసుకో. నా బాధ అర్థం చేసుకో ఫస్ట్. ఒక నిమిషం వేణుగోపాల్ గారు. రాయలసీమలో గట్టుకు చచ్చారనుకోండి, అక్కడ వాటర్ లేవు, వాళ్ళ బొంద లేదు. సార్ ఆగండి వేణుగోపాల్ గారు, వాళ్ళిద్దరూ మాట్లాడేటప్పుడు మీ ఇద్దరు సైలెంట్ గా ఉండండి, దయచేసి ఆగండి. మీరు మాట్లాడే చెత్త అంతా మేము విన్నాం కదా, ఆగండి సార్, మాట్లాడేదంతా మేము విన్నాం కదా, మేము మాట్లాడే మా గోడు కూడా ఏనండి. 3 పంటలు పండుతుంది స్వామి, నీకు అర్థం కావట్లేదు. నీకులాగా నీళ్లు కావాలంటే ఆకాశం వైపు చూసేటువంటి పరిస్థితి కాదు. పక్కనే పులిచింతల డ్యాము, దానిపైన నాగార్జున సాగర్ డ్యాము, నిత్యం 3 పంటలతో కలకలలాడేటువంటి భూమి 1,00,000 ఎకరాలు ఎవడ తిన్నట్టు. మళ్ళీ ఇది మీరు తినటమే కాకుండా పక్క దేశాన్ని వాడు కూడా పంచి పెడతానంటే దీన్ని తప్పు అంటున్నారు. ఈ రోజు 40,000 ఎకరాలు మళ్ళీ కావాలంట. ఈ 40తో ఆగుతావా? పోనీ ఇంకొక 140 కావాలంటావా? అన్నా అంటావు, ఎందుకంటే నీది కాదు కదా సొమ్ము. దీనికి ఒక 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 పరిదంటూ లేదు బ్రహ్మనాయుడు గారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకోవాలంటే 1 సెంట్లోనో 10 సెంట్లోనో కట్టుకుంటారు. ఒక ప్రపంచ స్థాయి రాజధాని కట్టేటప్పుడు మనం చాలా వైబ్రెంట్ గా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పంటలు పండే భూమి కాదు, కృష్ణానది ఎగువన పంటలు పండే భూమి, దిగువన నూజివీడులో కనీసం నీళ్లు బోరేస్తే 200-300 లోపలికి వెళ్ళినా కానీ నీళ్లు పడినటువంటి భూమి, నిరుపయోగంగా 1000 ఎకరాల ప్రభుత్వ భూమి, ఫారెస్ట్ భూమి ఉంది. అక్కడ కట్టండి మహాప్రభ అంటున్నాం. రాజధాని అందరికీ కావాలి, మీకు కావాలి, నాకు కావాలి, పక్కన హైదరాబాద్ లో ఉన్నవాడు కూడా ఆంధ్రప్రదేశ్ లో రాజధాని కావాలి. కానీ ఇక్కడ ఏ కోర్ క్యాపిటల్ కోసం మనం అయితే భూమి అయితే తీసుకుంటున్నామో, ఇక్కడ నిత్యం 3 పంటలు పండే భూమి ఇది తీసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటున్నాం. సరే తీసుకున్నారు, తీసుకున్న తర్వాత 10 సంవత్సరాల్లో ఈరోజు జరిగేటువంటి పరిస్థితి. నిన్నగాక మొన్న నారాయణ గారు గెట్ అవుట్ ఈడియట్ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్ని మాట్లాడినటువంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చినటువంటిది మనం అందరం వీడియో చూసినటువంటి పరిస్థితి. ఏంది ఆ ఇంజనీర్ చేసిన తప్పు? సార్ ఇక్కడ వర్షం పడితే మునిగిపోతుంది, వచ్చే ఫస్ట్ ఫ్లోర్ వేయడానికి ఇంకా మనకి 40 రోజులు టైం పడుతుంది, అంటే 45 రోజులు టైం పడుతుంది అని అంటే 21 రోజుల్లో నువ్వు ఫ్లోర్ వేసేకపోతే గెట్ అవుట్ అని అంటున్నారు ఆయన. అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే, మళ్ళీ రేపొద్దున ఈ బిల్డింగ్ పడిపోయింది అనుకోండి, మన దగ్గర నైపుణ్యం లేదు కాబట్టి సింగపూర్ రోడ్ రావాలి. కాబట్టి కాదు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సింగపూర్ పర్యటనని మీరు స్వాగతించరా? ఎందుకంటే ఇప్పుడు ఆయన పెట్టుబడులు తెస్తారు నమ్మకం లేదా మీకు? ఆయన 40 years ఇండస్ట్రీ, 4సారి ముఖ్యమంత్రి ఆయన. 2014 నుంచి 2015 వరకు సింగపూర్ వెళ్ళినా చప్పట్లు కొట్టాం, ఇస్తాన్బుల్ వెళ్ళినా చప్పట్లు కొట్టాం, ఇజ్రాయెల్ వెళ్ళినా చప్పట్లు కొట్టాం. ఆయన ఏ దేశం వెళ్తే ఆ దేశంలో ఉన్న బిల్డింగ్ తీసుకొచ్చి ఆ దేశంలో ఉన్నటువంటి, మీకు కొంచెం టైం నెక్స్ట్ వచ్చేటప్పుడు ఆయన తీసిన ఫొటోస్, అక్కడికి వెళ్ళి ఆ దేశంలో తీసిన ఫొటోస్ కూడా నేను చూపించగలుగుతాను. ఓకే. కాకపోతే ఇవన్నీ కూడా వచ్చేటప్పటికి మేము ఉంటామా అనేది ఇక్కడ ప్రశ్నార్థకమైపోయింది. ఈ రోజు వరకు నేరుగా అమరావతికి హైకోర్టుకి దారేసుకోలేనటువంటి ఒక పరిస్థితిలో ఉంది. ఇంకా కొంతమంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ముఖ్యంగా ఉండవల్లి పరిసర ప్రాంతాల్లో ఈ రోజు కూడా పూర్తి స్థాయిలో రైతులు మేము రాజధానికి భూములు ఇస్తామనే లీగల్ క్లియరెన్స్ లేదండి. ఇలాంటి పరిస్థితుల్లో నిన్నగాక మొన్న మళ్ళీ 40,000 ఎకరాలు అని చెప్పేసి అక్కడ ఉన్న రాజధాని రైతులందరూ గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. ముందు ఈ 55,000 ఎకరాలని పూర్తిగా డెవలప్ చేయండి, ఆ తర్వాత 40,000 ఎకరాల సంగతి చూద్దామని అంటే దానికి స్పందించకుండా మళ్ళీ నేను సింగపూర్ వెళ్తాను, ఇదిగో మళ్ళీ సింగపూర్ వెళ్తే మళ్ళీ ఆయన జైల్లోకి వెళ్తాడు అనేటువంటి ఒక పరిస్థితి క్రియేట్ అయినటువంటి వాటి వాస్తవం. కాదు ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారా? చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళి ఈ 5-6 రోజులు వచ్చేలోపు ఈయన సింగపూర్ వెళ్తే మళ్ళీ ఈశ్వరన్ గారు రేపు అక్టోబర్కి బయటకు వస్తారు. ఈశ్వరన్ గారు కాదు, గతంలో జగన్ గారు లండన్ వెళ్ళినప్పుడు చంద్రబాబు గారు జైలుకి వెళ్ళారు చూడండి, ఆ తరహా ఏమన్నా ఇప్పుడు చంద్రబాబు గారు సింగపూర్ వెళ్తే 5 రోజులు లెక్క కేసు దానికి కరెక్ట్ గా అడ్రస్ చేస్తారు సార్. ఏమండి దయచేసి నన్ను ఇన్వాల్వ్ చేయకండి దాంట్లో. వైఎస్ఆర్సీపీ బ్రహ్మనాయుడు గారు చెప్పండి. అటువంటి స్కెచ్ ఏమన్నా మీరు చంద్రబాబు నాయుడు గారితో చెప్పి పురమాయించి ఉంచారా ఏంటి అనేది మీరు చెప్పాలి. కాదు అంటే అడుగుతున్నారు కదా, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు పురమాయించి ఉంచారా అనేది మీరు చెప్పాలి. కాదండి, ఇక్కడ అడ్వకేట్ గారు
ఆయన మాట్లాడింది నాకు ఆ విధంగా అర్థమై మళ్ళీ క్లియర్గా అడుగుతున్నాను సార్. అంటే గతంలో ఆయన జగన్ గారు ఈశ్వరన్ లండన్ వెళ్ళిన గారు- తర్వాత ఈశ్వరన్ చంద్రబాబు గారు గారు జైలుకి వెళ్తారని చెప్పారు. చంద్రబాబు గారు స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయ్యారు చూడండి, రాజమండ్రి వెళ్ళారు సెంట్రల్ జైలుకి. ఈశ్వరన్ గారు జైలుకి వెళ్తారని ఓకే, అది చెప్పారు. పేరు చెప్పలేదు, ఈశ్వరన్ గారు పేరు చెప్పకుండా ఆయన సింగపూర్ వెళ్తే ఈయన జైలుకి వెళ్తారంటే నేను కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి క్లారిటీ అడిగాను, ఆయన దగ్గర ఉన్న క్లారిటీ ఉందేమని విజయకిరణ్ గారు. కాదు, ఈశ్వరన్ గారు జైలుకి వెళ్తారని ఇప్పుడు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడున్నా ఎక్కడున్నా గానీ ఆయన నేరం రుజువయ్యి మేము అలా అనలేదు కిరణ్ గారు, మేము అలా ఖచ్చితంగా అనలేదు. అవసరమైనప్పుడు ఆయన నేరాన్ని ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు. అది చంద్రబాబు నాయుడు గారు తాడేపల్లిలో ఉన్నా, హైదరాబాద్ లో ఉన్నా, లేదా ఎక్కడున్నా సరే అరెస్ట్ అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అందులో అనుమానాలు పడాల్సిన అవసరం లేదు. ఇందాక రమేష్ గారు కూడా అనేక మాటలు చెప్పారు. సినిమాల్లో చెప్పిన డైలాగులు బయట చెప్తే తప్పేందా? సినిమాల్లో తప్పుడు వ్యవహారాలు చేస్తే సినిమాల్లో అవి బయట చేస్తే తప్పేందంటే ఎవరు చెప్పలేరు సమాధానం దానికి. సార్, సినిమాలో ఫైట్లు ఉంటాయి, హత్యలు ఉంటాయి, రేపులు ఉంటాయి. అదే కదా. ఆ సినిమా కూడా చేస్తున్నారు కాబట్టి మేము బయట కూడా చేస్తామంటే తోలు ఒలుస్తారు, సార్ బ్రహ్మనాయుడు గారు, తోలు ఒలుస్తారు అంతే. ఇక్కడ మాటల గురించి మాట్లాడుతుంటే సినిమాల్లో హత్యలు ఉంటాయి, రేపులు తప్పది. ఉంటాయి, అంటే comparison. మర్డర్లు ఉంటాయి. అదేలేండి, ఇప్పుడు మీరు ఒక యాంగిల్ లో కంపారిజన్ చెప్తున్నారు, మీరు చెప్పిన దాన్ని వారు ఒక యాంగిల్ కంపారిజన్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కాదండి, వాళ్ళ దగ్గర సినిమాల్లో ఉన్న సినిమాలో చేసే మేమేదో తప్పుడు పనులను గొప్ప బయట తెలుగుగా చేస్తా ఉంటారు ఏంటి మాట్లాడుతున్నాం అసలు? అనుకుంటారు. బుద్ధి ఇప్పుడు జ్ఞానం మేము ఉండాలి కదా. చెప్పేది మాటల ముఖ్యమంత్రిగా గురించి చెప్తుంటే చేసినటువంటి వ్యక్తి వీళ్ళు చేతల గురించి సినిమాలో చెప్తారు. డైలాగులు బయట అది అనడం ఇలాగా తప్పే ఉందన్నారంటే టాపిక్ అంతకంటే పక్కదారి పట్టించి దౌర్భాగ్యమైన డైవర్ట్ పరిస్థితి చేసి ఇంకోటి లేదు. వీళ్ళు ఎంతకాలం చంద్రబాబు ఇలాగా నాయుడు ఓకే, రమేష్ గారు ఆగండి, మీ సమయంలో మాట్లాడుతున్నారు. విజయకిరణ్ గారు, ఇప్పుడు సార్, గతంలో 3 పంటలు ఎప్పుడన్నా పండేటువంటి జగన్మోహన్ రెడ్డి పొలాలని రాజధాని కింద మరి మేమేదో రాజధాని కడతాం, నిర్మాణాలు చేస్తామని చెప్పేసి మళ్ళీ 40,000 ఎకరాలు ఆగుతున్నారు. ఇంతటితో ఆగుతారా? ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? గతంలో రైతులు భూములు ఇచ్చినటువంటి రైతుల పరిస్థితే చాలా అధ్వానంగా ఉంది, వాళ్ళకి సెటిల్ చేయాల్సిన సెటిల్ చేయలేదు. సో ఏంటి ఇది అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి వారికి ఏం చెప్తారు? సార్, ఇప్పుడు కొత్తగా సేకరిద్దాం అనుకున్నది నాకు తెలిసి ఇప్పుడు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. రోడ్లకు సంబంధించి నిన్న పార్థసారథి గారు కూడా చెప్పారు, కేవలం రోడ్లు ఆ ఎక్స్టెన్షన్స్ లో అవసరమైన దగ్గర మాత్రమే భూ సమీకరణ అంటే కాంపన్సేట్ చేసి ఇప్పుడు ఇక్కడ తీసుకున్నది పూలింగ్, అక్కడ తీసుకున్నది భూ సమీకరణ చేసి ఎక్కడ అవసరమో రోడ్లు కనెక్టివిటీ ఉన్నాయి వాటి వరకు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. తర్వాత సింగపూర్ వెళ్ళేటువంటి దాంట్లో వ్యక్తిగత పర్యటన అంటున్నారు. వ్యక్తిగత పర్యటన అంటే లండన్ లో దిగి 2 రోజులు మాయమైపోయి మళ్ళీ 3వ రోజు ప్రత్యక్షమైతే అది వ్యక్తిగత పర్యటన. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రమేష్ గారు దయచేసి వినండి, వారి సమయం ఆయన తప్పు మాట్లాడుతున్నారు. వ్యక్తిగత పర్యటన అని నేను అనలేదు. ఆయన అక్కడికి వెళ్ళి ఆయన వ్యక్తిగత వ్యవహారాలు అక్కడికి వెళ్ళి వ్యక్తిగత వ్యవహారాలు చూసుకుంటారన్నా వ్యక్తిగత పర్యటన రెండింటికి డిఫరెన్స్ ఏముంది? ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే వెళ్ళట్లేదు, మంత్రులు వెళ్తున్నారు, టీజీ భరత్ గారు వెళ్తున్నారు, నారాయణ గారు వెళ్తున్నారు, లోకేష్ గారు వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి తెలిసిపోతాయనా? పవన్ కళ్యాణ్ రమేష్ గారు అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు? పక్క రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిని అవునా? విజయ్ గారు ఒక ఆగండి. పక్క రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పక్కన పెట్టుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తీసుకెట్టలేరు అనే కదా మీరు అడుగుతుంది క్లియర్ గా. అదే అడుగుతున్నా అండి. మరి 5గురికి ఇచ్చారు ఉప ముఖ్యమంత్రులు, ఏనాడైనా ఒక ఉప ముఖ్యమంత్రి అయినా విదేశాలు తీసుకెళ్లాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు పక్క అడిగింది చెప్పండి సార్. ఫస్ట్ మీరు క్వశ్చన్ చేస్తారండి బ్రహ్మనాయుడు గారు, మీరు కాదు క్వశ్చన్ చేయాల్సింది. మీరు డిబేట్ లో మీరు మాట్లాడుకుంటూ ఉంటే నేను అలా చూస్తా ఉండమంటారా? జనసేన కాదు, వినండి రమేష్ గారు, చెప్పండి, సమాధానం చెప్తా. మీరు తెలుగుదేశం నేనే కదా ప్రశ్నించాల్సింది, మిమ్మల్ని ఎవరు ప్రశ్నిస్తారు? నేను సమాధానం చెప్పకూడదు, ప్రశ్నించవచ్చు. రమేష్ గారు, కారుమంచి రమేష్ గారు, నేను సమాధానం చెప్పకూడదు కానీ నేను ప్రశ్నలు వేయొచ్చు. నా ప్రశ్నకి మీ దగ్గర సమాధానం లేదు. 5గురు ఉప ముఖ్యమంత్రుల్ని 2 టర్ములు మార్చారు, 10 మందిని పెట్టారు. ఏ ఒక్క రోజున్నా ఒక్క ఉప ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో పాటు విదేశాలు ఎప్పుడన్నా తీసుకెళ్లాడా? మా ఉప ముఖ్యమంత్రులందరూ మా పార్టీలో ఉన్న వ్యక్తులే. పవన్ కళ్యాణ్ ఉన్న ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏంటంటే అతను జనసేన పార్టీ అధినేత. ఒక పార్టీని తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ ఇచ్చి ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకుని అన్ని ఆఫీసెస్ లో కూడా నా ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఉండాలని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు అన్ని యాక్టివిటీస్
అంటే ఫోటో విధంగా ఎక్కడ పెట్టేస్తారు కానీ ఆగండి రమేష్ గారు, ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇది తీసుకోరా? రమేష్ గారు, సార్ ఆగండి ఒక నిమిషం ఆగండి. విజయకరణ్ గారు కంక్లూజన్ ఇవ్వండి సార్. పవన్ కళ్యాణ్ గారు ఇన్ఛార్జి ముఖ్యమంత్రి అది ఇస్తున్నట్టున్నారు మరి. దేంట్లోనే తీసుకోరా? ఒక నిమిషం ఆగండి సార్, దయచేసి ఆగండి. సార్ విజయ్ గారు. ఒకటి, ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటనకి వెళ్ళినప్పుడు సహజ సిద్ధంగా ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉంటారు. అవును. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మంత్రి మాత్రమే కాదు, ఉప ముఖ్యమంత్రి కూడా. పవన్ కళ్యాణ్ గారు వినండి సార్, రమేష్ గారు ఆగండి సార్. రమేష్ గారు, ఎక్కడన్నా 5 ఉప ముఖ్యమంత్రులు పెట్టే రూల్ ఎక్కడన్నా ఉందా? మీ రాజ్యాంగం మీరు రాసుకున్నారు, వాళ్ళ రాజ్యాంగం వాళ్ళు రాసుకుంటారు. మిమ్మల్ని వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నించడం, జనాలు చూడటం. ఒక నిమిషం ఆగండి. బ్రహ్మనాయుడు గారు, విజయ్ కిరణ్ అన్న చదువుకున్న వ్యక్తి. ఒక ముఖ్యమంత్రి బయట విదేశీ పర్యటనకు వెళితే ఎవరిని ఇన్ఛార్జ్ గా పెట్టడం అనేది జరగదు. అర్థమైందండి? సరే, అధికారికంగా పెట్టకపోయినా అనధికారికంగా ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే 5-6 రోజులు ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఒకటి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పర్యటనకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్లాలా? ఎన్నికలు వస్తే ఒక్కొక్కళ్ళే పోటీ చేయాలా? అందరూ కలిసి పోటీ చేయకూడదు. ఎలా పోటీ చేయాలి, ఎలా పరిపాలన చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తే మేము అమలు చేయాలా? మీ పరిపాలన చేసి మీరు 11 సీట్లకు వచ్చిన మీరు మాకు సలహాలు ఇస్తే మమ్మల్ని మీ స్థాయికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నమే కదా. మమ్మల్ని మీ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం కదా. పవన్ కళ్యాణ్ గారు ఎవరు బయటికి తీసుకెళ్ళకపోయినా పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్ గా మీకు ఏ అసెంబ్లీలో అయితే మీరు అవమానపరిచారో, ఏ గేట్ అయితే పట్టుకొని అన్నారో అదే గేట్ మిమ్మల్ని పట్టుకోనీయకుండా చేసినటువంటి మొనగాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ ఏ పవన్ కళ్యాణ్ అవమానకరంగా మాట్లాడారో అదే పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టాడు. గుర్తు పెట్టుకోండి, ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు నా మాట కూడా వినండి. విజయకరణ్ గారు ఒక్క నిమిషం ఆగండి. రమేష్ గారు, కారుమంచి రమేష్ గారు, 2 నాలుకల ధోరణి. ఇప్పుడే మీరు ఏమన్నారు? పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మీరు గెలిచేవాళ్ళు కాదని వాళ్ళు అన్నారు. మళ్ళీ వెంటనే ఒక్క నిమిషం కూడా గ్యాప్ లేకుండా ఏమన్నారు? మీతో కలిసి పోటీ చేయకపోతే పవన్ కళ్యాణ్ గారు అసలు గేట్ కూడా తాకేవాడు కదా. ఏంటి సార్ ఇది? ఒకే డిబేట్ లో 2 మాటలు మాట్లాడమాకండి సార్. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఈ డిబేట్లు ఇవ్వండి, ఇంకో డిబేట్లు ఇంకో స్టేట్మెంట్ ఇవ్వండి, మీకు కూడా బాగుంటుంది చూసే వాళ్ళకి. ఇప్పుడే అన్నారు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదన్నారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ లేకపోతే ఆయన అసలు గేట్ దాటలేదన్నారు. పరస్పరం సహకరించుకోబట్టి వాళ్ళిద్దరు కూడా అక్కడ ఉన్నారు. లేకపోతే అది అందరికీ తెలుసు, మీరు కొత్తగా చెప్పాల్సిన అందరికీ తెలిసిన విషయం. రైట్ దయచేసి ఆగండి సార్, సమయం మొత్తం సహకరించుకోబట్టే ఓకే. అది అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళిద్దరూ పరస్పరం సహకరించుకోబట్టే ఉన్నారు. వారిద్దరూ విడిపోయినటువంటి మరుక్షణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉండిద్ది అనేటువంటి మాట ఈ రాష్ట్రంలో చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారు. దాన్ని నేను ఒప్పుకుంటాను. జనసేన తెలుగుదేశం కలిసి ఉన్నంత వరకే స్ట్రాంగ్ గా ఉంటే 100% ఒప్పుకునేది ఏముంది? ఎన్నో నియోజకవర్గాలు నేను ఎగ్జాంపుల్ చెబుతాను. ఎగ్జాంపుల్. ఆ 2 పార్టీలు విడిపోతే సార్ మీరు చెప్పాల్సిన అవసరం లేదు సార్, అది అందరికీ తెలుసు. దీని మీద అసలు డిస్కషన్ అవసరం లేదు. అందుకనే వాళ్ళు 20 సంవత్సరాలు కలిసి ఉంటా ఉన్నారు. 20 ఏళ్ళు వాళ్ళదే అన్నట్టు అధికారం, మీకు లేదంటే అవకాశం. అదే 20 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉంటారు. 2020 ప్రజలు చీకొట్టు బయటికి పంపుతారు. 4 ఏళ్ళు అయితే తెలిసిపోద్ది. విజయకరణ్ గారు చెప్పుకోకల్లా సార్, ఒకటేంటంటే పవన్ కళ్యాణ్ గారు మాతో కలిశారు, మేము పవన్ కళ్యాణ్ గారితో కలిసాము. కలవటానికి మాకు మనుషులు ఉన్నారు, పార్టీలు ఉన్నాయి. అసలు మీతో కలవటానికి పార్టీలు లేవు, కలిసి ఉండటానికి కుటుంబ సభ్యులు లేరు. మీరు మాతో మాట్లాడితే ఏం వస్తుందండి? మొట్టమొదటి బీజేపీ మమ్మల్ని అడిగింది. మేము కలవనని చెప్పాము. బీజేపీ అడిగింది మమ్మల్ని. నీకు తెలియదేమో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సుతారము ఇష్టం లేదు. కేవలం రాజకీయ పార్టీలే కాదు రమేష్ గారు, రక్తం పంచుకొని పుట్టిన కుటుంబ సభ్యులు మీ నుంచి పారిపోతా ఉన్నారు. కాబట్టి మీరు కలయికల గురించి చెప్పమాకండి. అదే పురంధరేశ్వరి గారు, అదే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, అదే హరికృష్ణ గారు, విజయకిరణ్ గారు దయచేసి ఆగాలి. రమేష్ గారు దయచేసి కాసేపు రిలాక్స్ అవ్వండి. మిగతా వాళ్ళు కూడా ప్యానెల్లో సభ్యులు వాళ్ళు మాట్లాడతారు. వేణుగోపాల్ గారు. బ్రహ్మనాయుడు గారు, వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తామన్నా నమ్మరు. అదే విధంగా పెట్టుబడులు తెచ్చి ఇప్పటి వరకు దాదాపు
8 మీటింగ్ జరిగినాయి. ఏది స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్స్ బోర్డు ద్వారా దాదాపు 5,74,238 కోట్లు పెట్టుబడులు రావడం, 108 వెంకటేష్ గారు నవ్వుతున్నారు మీరు చెప్తుంటే చూడండి. నేను నవ్వుతున్నానండి. వినండి వినండి వినండి. కానీ వీళ్ళేమంటారంటే మాట కిరణ్ గారిని సర్టిఫై చేయమని చెప్పండి. వినాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతి అభివృద్ధి చేస్తా ఉన్నాడు లేదా చేయబోతున్నాడు అన్నా కూడా వీళ్ళు ఏమంటున్నారంటే ప్రతిపక్షంలో ఉండేటప్పుడు అమరావతిని వీళ్ళు అభివృద్ధి చేయలేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు మళ్ళీ దానిపైన కాన్సన్ట్రేషన్ చేసి మళ్ళీ రాజధాని అభివృద్ధి జరిగింది అనుకోండి, జగన్మోహన్ రెడ్డి ఆ 11 సీట్లు కూడా వచ్చే పరిస్థితి ఉండదని చెప్పి ఖచ్చితంగా ఇలాంటి విమర్శలే చేస్తారు. అట కాకపోతే ఈ రోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిస్తే వాళ్ళకి విజయం చేకూరుతుందని పదే దానిపైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారే కానీ వీళ్ళు ఏ విధంగా ఎదుర్కోవాలి వాళ్ళని ఆలోచన చేయడం లేదు. గత 2019 నుంచి 24 వరకు అదే మీరు కలుస్తారా, మీరు కలవద్దండి, ఇదే రామాయణ 5 ఏళ్ళు మాట్లాడడం, వేరే మాటే లేదు. వాళ్ళు కలవకుండా మనం చేయాలి, వాళ్ళు కలిస్తే మనకు అనార్థం అని తప్ప మనం ఏ విధంగా ఈ రోజు సచివాలయ వ్యవస్థ తెచ్చినాము. ఆ సచివాలయ వ్యవస్థ ద్వారా కార్యకర్తలకు ఏమైనా న్యాయం జరుగుతుందా, నాయకులకి ఏమన్నా జరుగుతుందా, ప్రజలకు ఎంతవరకు జరుగుతుంది, మనం ఇచ్చే స్కీమ్స్ ఎవరెవరికి వెళ్తుంది, ఇవన్నీ కాన్సన్ట్రేషన్ చేయడం లేదు. ఏదో బటన్ నొక్కినా డబ్బులు పోతాయి, ప్రజలు మనకు ఓటే వేస్తారు. మనం ఎంతసేపు తెలుగుదేశం పార్టీ విమర్శిస్తే వాళ్ళ అమ్మ బూతులు తిట్టడం, వాళ్ళని జైల్లో పెట్టడము, లేదా మన చెల్లిని మన తల్లిని కూడా జైల్లో పెట్టడం, వాళ్ళని కూడా తిట్టడం, ఇది తప్ప వేరే కార్యక్రమం ఏం చేశారు వీళ్ళ 5 ఏళ్ళలో? సరే వేణుగోపాల్ గారు, ఇందాక రమేష్ గారు ఒక మాట అన్నారు. ఫస్ట్ బీజేపీ అడిగింది, వైఎస్ఆర్సీపీని అడిగింది పొత్తులో, మేము వద్దన్న తర్వాత మాత్రమే టీడీపీ జనసేన కలిసి. ఎవరు వద్దన్నారు సార్? ఎవరు ప్రజలు వద్దన్నారు? మీరు ఇద్దరు కలవద్దన్నారా? లేదా మీరు ఇద్దరు కలిస్తే ఇది జరిగిపోతుందా? హైయెస్ట్ అథారిటీస్ అందరికీ తెలిసిన విషయం అది. తల్లి చెల్లె కలిసి లేదంటే వేరే పార్టీ ఎట్లా కలిసి వస్తుంది? ఈరోజు కమ్యూనిస్ట్ పవన్ పార్టీ కళ్యాణ్ ఉంది, గారు కాంగ్రెస్ పార్టీ ఉంది, మాట్లాడితే బాగోదు. మీరు మాట్లాడితే తల్లి చెల్లి అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత విషయాలు నేను మాట్లాడితే మళ్ళీ వద్దులేండి ఆగండి. తల్లి చెల్లి అని మాట్లాడే మీరు పవన్ రమేష్ గారు వదిలేసేయండి దయచేసి. కుటుంబ సభ్యుల వ్యవహారాలు వదిలేసేయండి, మన పాలసీల మీద మాట్లాడదాం. ఎందుకు మాట్లాడతారు వీళ్ళు? వద్దులేండి వేణుగోపాల్ గారు, వ్యక్తిగత విషయాలు ఎవరి వద్దు. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్యలు ఉంటాయి, ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక ఇబ్బందులు ఉంటాయి. మాట్లాడితే గారు 2019లో చెల్లి తల్లి కలిసి ప్రయాణించి పార్టీని గెలిపించారు. పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని విమర్శిస్తావు, పవన్ కళ్యాణ్ కుటుంబం విమర్శిస్తారు, దానికి మాత్రం మీకు పేటెంట్ రైట్స్ ఉన్నాయా? వేణుగోపాల్ గారు దయచేసి ఆగండి. రమేష్ గారు ఏం లేదు, వద్దులేండి, వద్దు, గౌరవంగా మాట్లాడుకోండి వెంకటేష్ గారు. అవును, ఇప్పుడు ఏం లేదండి రమేష్ గారు, ఇంట గెలిచి రచ్చగలవాలి, ముందు మన కుటుంబ సభ్యులు మనకు మద్దతు ఇవ్వాలి, ఆ తర్వాత మనకి బయట ప్రజలు మద్దతు ఇస్తారనేది ఆయన వేణుగోపాల్ గారి యొక్క అభిప్రాయం. తల్లి చెల్లి అని అంటే సార్ మీరు మాట్లాడితే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి విషయాలు కూడా ఆయన కోణాలు కూడా తీస్తారు బయటికి. రమేష్ గారు మీరు వ్యక్తిగత విషయాలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి బెంగళూరు నుంచి తీస్తారు బయటికి. వద్దులేండి సార్, ఆగండి. ఎవరి సమస్యలు వాళ్ళకుంటే, ఎవరి కుటుంబ సమస్యలు వాళ్ళకుంటే పవన్ కళ్యాణ్ కలుస్తాడు, బీజేపీ కలుస్తుందో అది వారి వ్యక్తిగత విషయం. వద్దులే ఆగండి. రమేష్ గారు సార్ ఆగండి. వెంకటేష్ గారు పర్మిషన్ కావాలా వాళ్ళు కలవాలంటే? వద్దులేండి రమేష్ గారు, సరే గొప్ప విషయమే సార్. ఇప్పుడు పని చేయండి సార్, ఇప్పుడు మీ పార్టీని అడిగారన్నారు కదా, వచ్చే ఎన్నికలు 2029లో వైసీపీ మీరు ఒక స్ట్రాటజీ ప్లే చేయండి, చక్కగా బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు ఎవరు వద్దన్నారు? దయచేసి ఆగాలండి, టైం లేదు వెంకటేష్ గారు. సార్ దయచేసి రమేష్ గారు దయచేసి ఆగండి సార్. ఒకే ఒక్క నిమిషం. ఇదే పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారితో విడిపోయి ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని
తిట్టారో మనం అందరం చూసాం. కాదులే మళ్ళీ రమేష్ గారు. 2024 సార్, ఆగండి సార్, అదే వ్యూహం. అదే వ్యూహం. బ్రహ్మనాయుడు రమేష్ గారు, ఇష్టం. దాన్నే వ్యూహం అంటారు. బ్రహ్మనాయుడు గారు దాన్నే పవన్ వ్యూహం కళ్యాణ్ అంటారు. చేశాడు బయటి వ్యక్తి, లేదా చంద్రబాబు నాయుడు సరే, పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేశాడు బయటి వ్యక్తి. మరి ఇటువంటి- సొంత చెల్లె ఇటువంటి చెప్తారు, ద్రోహాలని- ఏం చెప్తారు? ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. వెంకటేష్ సొంత గారు, చెల్లె చెప్తాను, అన్న అవినీతి పరుడు అని సార్ ఆగండి సార్. చెప్తారు. నిన్న చెప్పారులే లిక్కర్ స్కామ్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ముడుపులందే అని అన్నారులే కానీ షర్మిల గారు ఇప్పుడు అదేం పెద్ద ఇప్పుడు సరే అంటే అన్నారులేండి. మరి ఆవిడేదో కోపం మీద ఉన్నారు. అరే మీ యొక్క పవన్ కళ్యాణ్ గారి గురించి 100 చెప్పారు, మాట్లాడితే మళ్ళీ మీరు తలకెత్తుకోలేరు. చంద్రబాబు ఎవరు నాయుడు షర్మిల గారు చెప్పారా ఏంటి? పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు చెప్పాడు. మాట్లాడారు. మరి మన చెల్లి చెప్తా ఉంది లక్ష, దాని గురించి సమాధానం చెప్పండి. సార్ ఆగండి సార్, జగన్మోహన్ రెడ్డి దయచేసి. గారు నా తండ్రి లాంటి వాడిని బొత్స సత్యనారాయణ గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి ఇది అవన్నీ గురించి. సార్, అది వద్దండి దయచేసి. షర్మిల గారు 100 మాట్లాడారు. విజయ్ గారు దయచేసి, రమేష్ గారు దయచేసి రిలాక్స్ అవ్వండి. అడ్వకేట్ గారు, ఇప్పుడు పార్టీలు, పొత్తులు, వాళ్ళ ఎత్తులు, లేకపోతే వ్యక్తిగతంగా వాళ్ళ రాజకీయ ప్రయాణాలు ఎవరికి వాళ్ళకి డిఫరెంట్ గా ఉంటాయండి. ఇప్పుడు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లెలైనంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారి పాటే ఆవిడ రాజకీయ భవిష్యత్తు ఉండాలా ఏంటి? అంతే కదా. ఏం మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిని వీడి వచ్చి జనసేన పార్టీ పెట్టారు. మీరు ఫస్ట్ గుర్తుంచుకోవాలా. అప్పటికి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అని చిరంజీవి గారిదే ఏంటి? అయితే ఆ. అన్నయ్యతో పాటు ప్రజారాజ్యం వీడి వస్తే మీరు మాట్లాడేదానికి అర్థం ఉండేది. ప్రజారాజ్యం వీడి వస్తే మీరు మాట్లాడేదానికి ఒక వాల్యూ ఉంటుంది ఆ వార్డుకి. సోనియా గాంధీ తిట్టలేదా? బ్రహ్మనాయుడు గారు కాంగ్రెస్ పార్టీ ఏమైనా చిరంజీవి గారికి పోనీ ఏమైనా పిసిసి ప్రెసిడెంట్ పదవి ఇచ్చిందా? అన్న పార్టీ అధ్యక్షుడు రాష్ట్రంలో కాబట్టి తమ్ముడు విడిపడించడానికి మీరు చెప్పేది 10 మంది మీరు యాక్సెప్ట్ చెప్పండి చేసే విధంగా బ్రహ్మనాయుడు. చెప్పండి. మీరు అడ్వకేట్ చెప్పండి, గారు మీరు చెప్పండి, నేను వింటాను. చెప్పండి, మీరు చెప్పండి, మేము వింటాం. చెప్పండి. మీరు ఆపొద్దు, చెప్పండి. మీరు చెప్తుంటే మేము ఆల్రెడీ ఏం మాట్లాడుతున్నావా బ్రహ్మనాయుడు గారు అన్ని మీరు కౌంటర్ మాట్లాడితే కనీసం మాట్లాడేదానికి అర్థం మీకుందా కలగలేదు. సార్ అడ్వకేట్ గారు? మీకుందా అడ్వకేట్ గారు? మీకుందా? ఏం మాట్లాడుతున్నారు? అన్నను విడిపోయి బయటకు వచ్చాడని మాట్లాడుతున్నారు. ఆయన ఏమైనా పార్టీ అధినేత? కాంగ్రెస్ పార్టీకి ఏమైనా పిసిసి ప్రెసిడెంట్ అయినా? అన్నను విడిపోయేది సార్ నాకు అర్థం కాదు. రాష్ట్ర విభజన జరిగిపోయింది 2014 నాటికి. సార్ వినండి సార్ చెప్పేది. 2014 నాటికి బ్రహ్మనాయుడు గారు సార్ ఒక నిమిషం రమేష్ అన్న, ఒక నిమిషం ఉండు. సార్ ఆగండి సార్ రమేష్ గారు. మీ ఇద్దరు ఒకటే మాట్లాడుతుంటే అవతల ఏం మాట్లాడలేకపోతున్నారు. ఆగండి, ఎవరో ఒకరు మాట్లాడండి ఇద్దరు. ఒక నిమిషం. చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారితో జత కలిసి ఆ పార్టీలో ప్రయాణం చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. చిరంజీవి గారు తీసుకెళ్లి పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేసినప్పుడు ఆయన ఏమైనా బయటకు వచ్చాడా? లేకపోతే నాగబాబు గారు బయటకు వచ్చాడా? వాళ్ళ ముగ్గురు కలిసి అదే పార్టీలో మా అన్నయ్య కొనసాగుతున్నాడు కాబట్టి మాకు వేరే రాజకీయ ప్రయాణం లేదు అని ప్రకటించినటువంటి వ్యక్తులు. తర్వాత కాంగ్రెస్ పార్టీ భావజాలం నచ్చక చిరంజీవి గారికి విడిపోయి నేను జనసేన పార్టీ పెట్టుకుంటున్నానని చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ తో పాటు ఒక్క నిమిషం, పవన్ కళ్యాణ్ తో పాటు మెగా అభిమానులు ఎవడో వెళ్ళకండి, అందరం కూడా చెన్నై అన్నయ్యతో పాటే ఉండాలి అని చెప్పినటువంటి వ్యక్తి నాగబాబు. ఇవాళ అదే నాగబాబు వచ్చి జనసేన పార్టీలో జాయిన్ అవుతాడు, ఎమ్మెల్సీ తీసుకుంటాడు. అది ఆయన యొక్క వ్యక్తిగతమైన రాజకీయంగా ఆయనకున్నటువంటి స్వేచ్ఛ. దీన్ని ఎవడో క్వశ్చన్ చేయడానికి లేదు. అలాగే షర్మిల గారికి కూడా, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా. అయిపోయిందా మీ సార్? మీరు మాట్లాడటం అయిపోయిందా? మేము అడగొచ్చా ఏమన్నా? మేమేమన్నా ప్రశ్నలు అడగొచ్చా లేకపోతే మీరే చెప్పుకుంటారా? సార్ మేమేమైనా ప్రశ్నలు అడగొచ్చా? అడ్వకేట్ గారు, వేణుగోపాల్ గారు ఆగండి సార్. జగన్మోహన్ రెడ్డితో చెల్లి లేదు, అడ్వకేట్ గారు, చంద్రబాబు నాయుడు గారితో లక్ష్మీభారత్ లేదు, అడ్వకేట్ గారు టాపిక్ లేదండి. మేమేమైనా అడగొచ్చా? ఇక మీరే చెప్పుకుంటారు లేకపోతే అడగొచ్చా ప్రశ్న? మీ అభిప్రాయం చెప్పండి. మీ అభిప్రాయం చెప్పారు కదా, ప్రశ్నలే. నాకంటే అభిప్రాయం ఏముండదు, నేను ప్రశ్నలు అడుగుతాను అంతవరకే. అడగొచ్చా మిమ్మల్ని? అడగండి. పవన్ కళ్యాణ్ గారు కానీ నాగబాబు గారు కానీ బయటకు వచ్చి చిరంజీవి గారు నన్ను మోసం చేశారు, మమ్మల్ని బయటికి గెంటేశాడు, మా ఆస్తులు లాక్కున్నాడు, మమ్మల్ని అది చేశాడు, మమ్మల్ని కేసులు పెట్టించాడు, మా పేరు ఎఫ్ఐఆర్లు జరిపించారు అని చెప్పారా? షర్మిల గారు బయటకు ఆడపిల్ల కాదు కదా, బయటకు వచ్చి కన్నీరు పెడితే అందరూ అమ్మ 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 అంటానికి ఏం చెప్తారు సార్ మీరు? అంతే కదా మరి. బ్రహ్మనాయుడు గారు ఏం చెప్పాలి? అర్థం లేదు అక్కడ స్వయాన అన్న మీద ఆరోపణలు బహిరంగంగా చేస్తున్నారు. వీళ్ళు అన్నదమ్ములు ఎప్పుడైనా ఆరోపణలు చేసుకున్నారా? భవిష్యత్తు లేదు. ఆరోపణలు ఏమన్నా చేసుకున్నారా? జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేయకపోతే షర్మిలకు భవిష్యత్తు ఎక్కడుంది? జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేయకుండా చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు చేసి చూడమని చెప్పండి.
ఒక్క టీవీలో కనపడదు, ఒక్క పేపర్లో మొహం కనపడదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో స్వయంగా ఆమె ఈరోజు చెప్తున్నటువంటి పరిస్థితి, మా అన్నం తిడితే కానీ నన్ను పేపర్లో వేయట్లేదు, టీవీలో చూపించట్లేదు. రైట్ సమయం లేదండి, సమయం లేదు, దయచేసి ఆగాలి. అమరావతి రాజధాని నిర్మాణం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రుల బృందంతో కలిసి సింగపూర్ పర్యటన చేస్తున్నారు. సో కాబట్టి రాష్ట్ర భవిష్యత్తును ఆకాంక్షించే వారందరూ కూడా ఆయన వెళ్ళి పెట్టుబడులు తేవాలని చెప్పేసి కోరుకునేటువంటి ఒక వాతావరణాన్ని కల్పించండి. ఎందుకంటే ఆయన బయలుదేరుతానే మీరు నెగిటివ్ అక్షంతలు ఎవరు కూడా వేయకుండా ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన వాళ్ళు మన ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు, మన రాష్ట్ర అభివృద్ధి కోసం, మన అమరావతి సింగపూర్ తరహాలో అభివృద్ధి అవ్వాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటే మరి అది కనీసం జరుగుతుందేమనేటువంటి ఒక ఆకాంక్ష అయితే అందరికీ ఉంది. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రయోజనాలు కాబట్టి, ఎవరు వ్యక్తిగత ప్రయోజనాలు కాదు కాబట్టి, ఒకవేళ ఆయన ఏమీ సాధించలేకపోతే ఖచ్చితంగా మరి విమర్శలు వస్తాయి కాబట్టి ఆ తర్వాత విమర్శలు ఎదురు ముందు వెళ్ళేటప్పుడే ముఖ్యమంత్రిని మరి నెగిటివ్గా మనం మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు. ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు తిరుత్తూరు వేణుగోపాల్ గారు, విజయకిరణ్ గారు, కారుమంచి రమేష్ గారు, సింగళూరు వెంకటేష్ గారు అందరికీ పేరు పైన ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్ చూస్తూనే ఉండండి 99 టీవీ. సింహాన్ని దగ్గరికి వెళ్ళి చూస్తే